తులారాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుండి మీ జీవితాన్ని కాపాడుకోవడానికి చూడండి. ఈ లక్షణాలతో ఆమెను ఎలా గుర్తించాలో నేను చెప్తాను. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే సమతుల్య స్వభావంగా చెప్పుకోవచ్చు. నిర్ణయాల విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ సమానత్వాన్ని అలానే న్యాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఉంటారు. మాట్లాడే విధానం చాలా సంస్కారంగా ఉంటుంది. హుందాతనాన్ని కోరుకుంటూ ఉంటారు. పరువు ప్రతిష్టలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు కూడా ఆర్థిక స్థిరత్వాన్ని అయితే కోరుకుంటారు. ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప ఒకరి దగ్గర నుండి ఆశించే తత్వం అయితే ఈ రాశి వారిలో ఉండదు. తులారాశి వారు చాలా తెలివిగా ఆలోచిస్తారు. అలానే వారికి ఏవైనా పనులు కావాల్సినట్లయితే అవతలి వారికి చెప్పుకొని ఎంతో తెలివిగా చేస్తారు. వీరికి ఎవరైనా సహాయం చేస్తే దాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోరని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ప్రేమిస్తే ఎంత ఎక్కువ ఉంటుందో ద్వేషాన్ని కూడా అంతే ఎక్కువగా చూపిస్తారు. కాబట్టి వీరితో వివాదాలకు వెళ్ళకపోవడమే మంచిది. అలానే ఈ రాశివారు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత కష్టం వచ్చినా కూడా ఒకరికి ఏదైనా మాట ఇచ్చారంటే దాని మీద చివరి వరకు నిలబడతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల అయితే కీడు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈమె వల్ల మీరు చెయ్యని తప్పులకు నిందలు మోయటం కానీ ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమంది స్త్రీలు కావాలనే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది విషయంలో వారికి మీకు తెలియకుండానే ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటువంటి స్త్రీలు ఎవరున్నారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, ఏ లక్షణాలతో వారిని గుర్తించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలానే అటువంటి స్త్రీల అక్షరాలు అంటే ఏ అక్షరంతో పేరు మొదలవుతుందో కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అంతకన్నా ముందుగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో తులారాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా మీరు అనుకున్న విధంగా పరిస్థితులు అయితే ఉండవు. మీరు ముందుగా ఒకటి అనుకొని ప్రణాళికలు వేస్తారు కానీ కొన్ని పరిస్థితులు అయితే మారే అవకాశం కనిపిస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినప్పటికీ కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగానే వాటిని ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉండండి. అలానే ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అవతల పార్ట్నర్ల మీద ఉన్న నమ్మకంతో వారికి పూర్తి వ్యాపారాన్ని అప్పగించడం కానీ లేదా వారికి అన్ని బాధ్యతలు ఇస్తూ ఉంటారు. దీన్ని కొంతమంది అదునుగా తీసుకొని తప్పుడు లెక్కలు చూపించడం లేదా వ్యాపార పరంగా మీకు నష్టాలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్త్రీల సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి వ్యాపార విషయాల్లో స్త్రీల సలహాలు అయితే ముఖ్యంగా బయట స్త్రీల సలహాలు పాటించవద్దు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా సంవత్సర ప్రారంభంలో అనుకూలంగానే ఉంటాయి కానీ మధ్యలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు రావటం వల్ల మీరు ముందుగా ఏవైతే ప్రణాళికల ప్రకారం చదువుకుందామని అనుకుంటారో వాటి ప్రకారం చదవలేక టార్గెట్లు దగ్గర పడిపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు మరికొంత అధిక సమయాన్ని మీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలానే విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి అయితే లోనవ్వద్దు. ఈ సమయంలో కొంచెం టెన్షన్ పెట్టేసుకోవడం వల్ల కూడా మీకు ఆరోగ్యం సహకరించకపోవడం అలానే దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అయితే ఉత్తీర్ణత అయితే సాధిస్తారు కానీ మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల త్వరగా నీరసించిపోవడం కానీ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారో ఆ వ్యాధి తీవ్రత పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం విషయంలోనే ఆ నిద్ర విషయంలోనే సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో తులారాశి వారికి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగాలు మారడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన అవకాశాలు పరిస్థితులు లేక ప్రస్తుతం చేస్తున్నటువంటి
ఉద్యోగాల్లో అభివృద్ధి లేకపోయినా అలా కొనసాగుతూ వస్తున్నారో మీ ఓపిక తగిన ఫలితాన్ని పొందుతారు. మీరు అనుకున్న దానికన్నా మంచి అవకాశాలు అయితే పొందుతారు. అలానే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. నూతనంగా ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మొదట్లో మీతో ఎంతో స్నేహంగా మంచివారుగా ఉంటారు, కానీ వారి గురించి మీరు పూర్తిగా తెలుసుకోకుండా వారితో స్నేహాలు పెంచుకోవడం, మీ యొక్క వ్యక్తిగత విషయాలు కనుక వారితో చెప్పుకున్నట్లయితే అవి బయటకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కుటుంబ విషయంలో కూడా బయట స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అంటే మీ స్నేహితులు కానీ లేదా దూర బంధువులు కుటుంబ విషయాల్లో అస్సలు తలదోచవద్దు. మీకు ఏవైనా వివాదాలు అవుతే వారి దగ్గరికి వెళ్ళి చెప్పడం లేదా వారిని సమస్యలకు పరిష్కారం చెప్పమని వారిని మధ్యవర్తులుగా ఉండమనటం, ఇటువంటి మూర్ఖత్వపు పనులు మాత్రం అస్సలు చేయకండి. ఈ విధంగా చేసినట్లయితే మీరే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వారు పైకి మంచిగా నటిస్తారు, కానీ లోపల మాత్రం మీరంటే అసూయతో ఉంటారు. అలానే మీ కుటుంబ విషయాలు కానీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట చెప్పాలని అనుకుంటారు, కానీ వారినే మీరు గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అటువంటి స్త్రీల యొక్క పేర్లు గమనించుకున్నట్లయితే ఎస్ మరియు ఎన్ అనే అక్షరాలతో ఈ స్త్రీల యొక్క పేర్లు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారితో మీకు ఏవైనా గతంలో వివాదాలు ఉన్నట్లయితే అటువంటి వారు మేము మారిపోయాము, మరలా మీతో బంధుత్వాన్ని స్నేహాన్ని కోరుకుంటున్నామన్న పూర్తిగా అయితే నమ్మకండి. వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఖచ్చితంగా వివాహ పరంగా అయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తొందరలోనే వివాహ సంబంధం అనేది కుదురుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతాన విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే తొందరలోనే సంతాన పరంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మాత్రం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రాజకీయ విషయాల్లో ఒక స్త్రీ వల్ల మీరు చెయ్యని తప్పులకు నిందలు మోయటం లేదా ఈ స్త్రీకి మీ రాజకీయ రహస్యాలు చెప్పడం వల్ల ఆమె దాన్ని మీ ప్రత్యర్థులకు కానీ మీ శత్రువులకు కానీ అందించే అవకాశం ఉంది. కాబట్టి మీ చుట్టూ ఏ స్త్రీని అయితే మీరు నమ్ముతూ ఉన్నారో ఆమె గురించి ఏవైనా చెడుగా తెలిసినా మీరు పట్టించుకోకుండా వదిలేసి ఉంటే ఒకసారి వాటి గురించి మరలా పూర్తిగా మీరు పరిశీలించడం మంచిది. లేకపోయినట్లయితే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కళాకారులకు ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. గతంలో ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. తులా రాశి వారికి అప్పుల బాధలు తీరటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే సమయం నుండి కూడా ఇన్వెస్ట్మెంట్లు చిన్న చిన్న మొత్తాల్లో స్థిరాస్తులు బంగారం వెండి మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి నిర్ణయాలు అనేవి ఎక్కువగా తీసుకుంటారు. ఈ రాశి వారు సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం అలానే 108 సార్లు స్వామివారి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.